నమస్తే. నేను మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏంటంటే మనకి 40 ఇయర్స్ నుంచే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అది ఏదైనా సీవియర్గా వచ్చినప్పుడే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా టెస్టులు చేయించుకునే ముందు వాళ్ళు మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా అని అడిగి అప్పుడు టెస్టులు చేస్తుంటేనే మనకున్న ఈ మూడిట్లో ఏదో ఒకటి బయటపడుతుంది. అప్పటి వరకు మనం ఆ విషయం గురించి ఆలోచించట్లేదు. మీరే కాదు, నేను కూడా ఆ రకంగానే నేను అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నాను. నాకు మామూలుగా నేను ఎప్పుడు యాక్టివ్గా ఎక్కడికైనా నడిచి వెళ్ళడం నాకు అలవాటు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేమీ కాదనుకున్నాను. కానీ సడన్గా నాకు ఈ కుడి కన్ను కనబడడం మానేసింది. అంటే ఒక గీతలాగా వచ్చి కనబడడం, ఏదో వెంట్రుకల్లాగా ఇలా ఇలా వెళ్ళడం గమనించి నేను చాలా కాలం అశ్రద్ధ చేశాను. దాంతో సరే కళ్ళ డాక్టర్కి చూపిద్దామని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బీపీ ఉందా, షుగర్ ఉందా అని అడిగితే నాకేమీ లేదని చాలా ధైర్యంగా కూర్చున్నాను. కానీ వాళ్ళు 5 టైమ్స్ నాకు మామూలు మిషన్స్తో కాకుండా ఎలక్ట్రానిక్ మిషన్స్తో కూడా చేస్తే నాకు చాలా హై బీపీ ఉంది. ఆ హై బీపీ వల్ల కళ్ళు దెబ్బతిన్నది, దానికి ఒక ఇంజెక్షన్ చేయాలని అన్నారు. అప్పటి వరకు నేనున్న చోట ఆర్ఎంపీ హాస్పిటల్ ఉన్నా కూడా నేను ఎప్పుడు ఆ విషయంలో ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు. అది చాలా పొరపాటు చేశాను. ఇప్పుడు వచ్చేసాక దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా చాలామంది నాలాగా అశ్రద్ధ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ వీడియో. మీరు తప్పనిసరిగా 40 ఇయర్స్ వచ్చినప్పుడు చూపించుకోండి, బీపీ ఉందా, షుగర్ ఉందా అని చూపించుకొని, ఒకవేళ మీకు ఏమీ లేకపోతే చాలా మంచిది. ఏమన్నా మీరు బోర్డర్ లైన్లో ఉంటే వాళ్ళు చెప్పిన లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వలన దాన్ని ఇంకా కొంతకాలం వాయిదా వేయచ్చు. బాగా మీరు లైఫ్ స్టైల్ మార్చుకొని వాకింగ్, మీ ఫుడ్లో చేంజెస్ ఇవన్నీ చేయడం వలన అసలు రాకుండా కూడా చేసుకోవచ్చు. రాకుండానే చూసుకోవాలి. ఏదన్నా ఈ జబ్బులు వస్తే దీనికి మెడిసిన్సే కాదు, అనేక రకమైన ఫుడ్ కంట్రోలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ జీవితాంతం భరించాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి రాకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా చెకప్ చేయించుకోండి. ఒకవేళ మీకు బీపీ ఉందని అనుకోండి, చిన్న వయసులో బీపీ ఏంటి, నాకప్పుడే బీపీ ఏంటి అనుకోవద్దు. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ తప్పనిసరిగా రోజు వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే కొంతకాలం వాడాక నాకు తగ్గిపోయింది, నేను బాగానే ఉన్నానని బీపీ ట్యాబ్లెట్స్ మానేస్తున్నారు. అది చాలా డేంజరు. ఆ బీపీ ట్యాబ్లెట్స్ మానడం వలన మన హార్ట్లో ఈ వాల్వులు పూడుకుపోయి అది మన ప్రాణం మీదకి వచ్చేదాకా మనకి తెలియడం లేదు. అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను, అన్ని చోట్లకి బాగానే తిరిగేయగలుగుతున్నాను అనుకుంటారు. కొంతమందికి నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తుంది, లేకపోతే ఈ జబ్బయి లాగడం అయ్యి ఉంటాయి. అలాంటప్పుడు కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు వైద్యం ఎంతో డెవలప్ అయింది. ఏదున్నా మనకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి ఫాలోఅప్స్ చెప్పే డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ముందు మీరు డాక్టర్ని, మీకు ఎటువంటి అనారోగ్య సమస్యగా అనిపించినా, తల తిరగడం ఒకటి, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇవి కూడా బీపీ వచ్చే లక్షణాలే. ఇవి ఏమున్నా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మెడిసిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. మనం ఉప్పు తగ్గించి అలాంటివి చేసినా కూడా మెడిసిన్స్ డాక్టర్ చెప్పింది మనం ఫాలో అవ్వాల్సిందే. జీవితాంతం ఈ మెడిసిన్స్ వేసుకోవాల్సిందే. నా కన్నుకి ఆ రకంగా వస్తే ఒక ఇంజెక్షన్ చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 3 మంత్స్కి 1 మంత్లో మళ్ళీ సేమ్ అలాగే కనబడడం మొదలుపెట్టింది. మళ్ళీ 3 నెలలకి మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ చేయించాక సెట్ అయ్యింది. కాబట్టి ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా?
మనం ముందు నుంచే ఫిట్గా మన మీద మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఏదైనా ఒకేసారి హార్ట్కి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, లక్షల మీద ఖర్చు అయిపోతుంది. అందరూ అంతంత పెట్టుకునే స్తోమత ఉండదు. కాబట్టి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని ముందు నుంచి మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా అవసరం. నా వీడియోలో డైలీ 5 ట్యాబ్లెట్స్ వేసుకోవడం వలన ఏంటో ఉపయోగాలు, ఆ 5 ట్యాబ్లెట్స్ ఏంటో చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చూడండి. లేడీస్కి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి వీడియోస్ చేశాను. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి కామెంట్స్ చేయండి. ఎవరో కామెంట్ చేయరు, లైక్ చేయరు. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.